అది ఇందులో లేదు. అది ఎలారా ఉంటుంది? అది క్రిస్మస్ ట్రీ కదా. లేదు, అలా కాదు. శాంటా అంతా నిజం కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఉన్నారు, నేను అమ్మతో చెప్తాను. వెళ్ళి ఎవరని చూడు. కుదరదు. వెళ్ళి చూడు. ఆహా, చేయను. సరే, నువ్వు వెళ్ళి దీన్ని కాల్ చేసిరా. నేను దీన్ని కాల్చాలి. హలో, నేను మిమ్మల్ని ఏం చేయను. కయల్, నీ గిఫ్ట్ని కనిపెట్టాను. వచ్చి తీసుకో. లోపలికి వెళ్ళు. లోపలే ఉంది, తీసుకో.
వదలు, బయటికి వదలు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. మంటగా ఉంది, అక్కడ చాలా వేడిగా ఉంది, నన్ను కాపాడు. కాలుతోంది, నన్ను కాపాడు, నన్ను కాపాడు. అవును, ప్రతి సంవత్సరం నాకు ఈ టైం ఇష్టం. అయినా అదొక లాగా ఉంటుంది. ఎవరొచ్చారో చూడండి. హే క్లోవర్, ఎలా ఉన్నావు? హే గైస్, మిస్ టెక్సస్ వచ్చేసారు. చాలా ఆపు, నువ్వేం ట్రై చేసినా కానీ నేను నీకు చిక్కను. నీ లిస్ట్ లో ఉన్న అమ్మాయి లాంటి దాని కాదు. ఆ రోజు రాత్రి జరిగింది మాకు తెలుసు. అది తనకి ఇష్టమే, అది నాకు ఇష్టం. నిజమే. అవునవును, కానీ ఆ సమయంలో నేను మీ అమ్మగారికి కాల్ చేశాను కూడా. మర్యాదగా ఏంటి మీరిలా సోదేసేలా ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళి వెయ్యండి. అలాగా? తోడుగా నువ్వు వస్తావా? హే డాన్. ఓ, దానికి నువ్వు వింటే మాత్రం చాలు. నా ఒళ్ళో ఎప్పుడు కూర్చుంటావని ఎదురు చూశాను. అవును, ఈ చోటుని ఎక్కడి నుంచి కనిపెట్టావు? అసలు చూడు, అది ముఖ్యం కాదు. సరే, నువ్వు తీసుకొచ్చావా? ఓ, నువ్వే బెస్ట్. సూపర్ డార్లింగ్, నేను ఇదే ఎదురు చూసాను. అందరూ ఓ షాట్ తీసుకోండి. కమాన్, అందరూ వచ్చి ఒక షాట్ తీసుకోండి. సరే రండి, తీసుకుంటాం. క్రిస్మస్ కి ఇంకా 4 రోజులే టైం ఉంది. మనం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసు కదా? మన లోకల్ హీరో కోసమే ఈ యాక్టివిస్ట్. సూటిగా విషయం ఏంటో అందరినీ చెప్తావా? కాపాడిన అతను మరేంటి? చాలా బోర్ కొట్టిస్తున్నాడు. ఇలా అంతా మాట్లాడకండి, ఎందుకంటే తనే ప్రాణాలను కాపాడింది. సరే, జరిగిందేదో వదిలేయండి. హ్యాపీ హాలిడేస్. ప్రతి ఏడాది ఇదే కష్టం. హే, 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 ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏమైంది నీకు? నువ్వు కాస్త ఊరుకుంటావా? హే, కాన్- ఏమైంది? ఏంటిది? అది చూడటానికి కోల్ లాగుంది. ఏంటిది? కావచ్చు. నోట్లోంచి తీస్తుంది. మనం ఆడడానికి ఒక చిన్న క్రిస్మస్ గేమ్ ఉంది. ఆ, దాని పేరు నాటీ లిస్ట్. యా, బాగుంది. ఓకే, సరే, నేను తాగిన డ్రింక్ లో రాయి ఉండిద్ది, అది మీరెవరూ పట్టించుకోకుండా వదిలేపోతున్నారా? ఈ సంవత్సరం ఫుల్ గా మీరు నాటీగా ఉండుంటారు. అందుకని నాటీ లిస్ట్ లో మీ పేర్లు రాయండి. మీరు కూర్చున్న చైర్స్ కింద ఒక పెన్ను, పేపర్ ఉంది. మీరు ఎవరికి తెలియకూడదు అనుకున్న మీ సీక్రెట్ ని ఇందులో రాయండి, కానీ మోసం చేయకూడదు.
యా. ఇదెందుకు మనం చెయ్యాలా నేను దీనికోసమే థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. తప్పకుండా అన్నిట్లో పాస్ అయిపోతాను. ఇది ఒక గేమ్, అది కూడా డేంజరస్ అయింది. హా, ఓకే బంగారం, ప్రమాదాలంటే నాకు ఇష్టం. హే ఇది అవసరమా? ఏంటి? సరేలే. మీరు కారు నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. అవును, కాలింగ్ పార్టీకి మనల్ని పిలవలేదు, అందుకే ఇక్కడికి వచ్చాం. అది అది నిజమే. నిజమే. తను కరెక్ట్గానే చెప్తుంది. మీకు వీలైనంతగా వివరంగా రాయండి. ఆ తర్వాత నాటీ లిస్ట్లో మీ పేరు కూడా రాయండి. మోసం చేయకూడదు, ఎందుకంటే ఎల్ఫ్ చూస్తుంటారు. మీరు మాత్రం అబద్ధం చెప్పకూడదు. అరే ఏమైంది? ఇదంతా గేమే కదా, ఎందుకు అలా సీరియస్ గా చూస్తున్నారు? ఎవరిది నువ్వు ఆ పని చేస్తుంటారు? ఇక్కడ ఎవరిది పెట్టారు? ఏంటిది? ఆయన చేతిని చూడు. హిట్టుంటని కూడా కలిపి రాయి. నాతో తమాషా చేస్తున్నారా? ఎవరు దీన్ని పెట్టారు? ఆవ్. ఛాన్స్. ఇది గేమ్ కాదు. నువ్వు లిస్ట్లోకి వస్తే ఆ ఎల్ఫ్ చెప్పేది నువ్వు వింటేనే ప్రాణాలతో ఉండగలవు. అది నిన్ను గమనిస్తూ ఉంటుంది, లేదంటే నువ్వు చచ్చిపోతావు. నేనేం ఆటలాడడం లేదు. మీరందరూ ఇప్పుడు ఈ లిస్ట్లోకి వచ్చేస్తారు. అసలు తను ఏం చెప్తోంది? ఒక్క నిమిషం ఉండండి. అది నాటి లిస్టా? అది నిజం అయి ఉండకూడదు, కానీ తను సరదాగా చెప్పింది, అర్థం కాలేదా? అసలు మీరంతా ఎందుకు ఇలా ఉన్నారు? లేదు, ఈ గేమ్ నిజమైందే. హే అసలు ఏం మాట్లాడుతున్నావు? దీన్ని చదివి చూడు. నాకు వేరే దారి తెలియలేదు. నాకు నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం లేదు, వాళ్ళు అసలు బ్రతకూడదు. అందుకని రూల్స్ ఫాలో చేయండి. ఎవరి దగ్గరైనా ముందుందా? మొన్న ఒక బీర్ తన తాగేసింది. ఓకే ఓకే, ఒక షాట్ తీసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఓవర్గా ఉంది. ఆ, నిజంగా మేము నీతో పాటు రావద్దా? వద్దు, నేను ఆల్రెడీ దీనికి సిద్ధంగానే ఉన్నాను. ఓకే తర్వాత కలుద్దాం. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. బాయ్. పారిపోండి. దేవుడా! పిచ్చోళ్ళు. ఎవడు వీడు ఇలా ఉన్నాడు? ఈరోజు మీరు చనిపోబోతున్నారు. నాన్న అసలు మీరెందుకు బయటకు వచ్చారు? పదండి రండి, మనం లోపలికి వెళ్దాం. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు నువ్వేమంటున్నావు? ఒక్క ముక్క నాకు అర్థం కావట్లేదు. అరే సరే చేస్తాను. నేను చేయలేను. లేదు.
హే, ఇంకో డ్రింక్ తెమ్మంటారా? ఓకే. ఇప్పుడే వస్తాను. ఇప్పటి వరకు ఎంత వచ్చింది? కానీ మనకి 2 స్ట్రైక్స్ వచ్చాయి. కానీ ఇది మనకి ఊహించిన విధంగా వచ్చినందుకే చాలా ఆశ్చర్యంగా ఉంది. 3వ బేస్కి వచ్చి ఇప్పుడు ఇన్ఫీల్డ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే గైస్, ఇది ఎవరు చేశారు? గాయ్స్, కాదండి, అది ఫౌల్. 2-2 రన్నర్ బ్రేక్స్ అండి. ఇది నిజంగా ఫౌలే. అది రైట్ సైడ్ లో లేట్ ఫౌల్ అయింది. కానీ మళ్ళీ అదే స్థానానికి వాళ్ళు వచ్చేసారు కదా. ఆ బౌల్ సెకండ్ బేస్ లో వెళ్ళి నన్ను చంపుతావా లేక నేను చంపేనా? రైట్ సైడ్ లో ఉంటుంది. అది రెండు ఏంటి? ఫౌల్గా వస్తాయి కదా. డ్రింక్ ఇస్తా అని చెప్పారే. మీరు ఏమైనా చెప్పండి, అది ఫౌల్ లోనే పూర్తవుతుంది. కావాలంటే మనం రీప్లే చేసి చూద్దామా? హలో, మీ డ్రింక్ తీసుకుని వస్తారా? అవునవును, ఇంకొంచెం సేపట్లో విన్ అవుతుంది అనుకుంటాను. అలాగే. రైట్ సైడ్ లో వెళ్తుంది. అవును, బాలే దెబ్బ. అవునవునవును, ఇందులో రన్నర్స్ కూడా పరిగెత్తారు. అంతేకాకుండా 1-1 గేమ్ లో ఇది 7th ఇన్నింగ్. ఇది లాంగ్ లీడ్ లో లేకపోయినా వాళ్ళు గ్రౌండ్ లోనే ఉన్నారు. సెకండ్ బేస్ లో వెళ్ళిన త్రోకి అది కరెక్ట్ టైంకి వెళ్ళలేదు. ఇదిగోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అరే అదేనండి విషయం. సెకండ్ బేస్ కి వెళ్తానని నిర్ణయించుకొని డబుల్ షాట్ కి వెళ్ళాను. నేను ప్రమాదం జరిగిన చోటే ఉన్నాను. ఇక్కడే వాళ్ళ కారుకి యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పేరు జేసన్ జాన్సన్. 5 సంవత్సరాల క్రితమే వాళ్ళ మీద హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇది నీకెక్కడ దొరికింది? నేను పనిచేసే చోట దీన్ని పెట్టి మీరు నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారా? ఇది డానా పనే అయి ఉంటుంది. సరిగ్గా మాట్లాడు, అర్థమైందంటే లేదంటే నిన్ను ఇక్కడే పూర్తి చేస్తాను. నువ్వు ఇంకా న్యూస్ చూడలేదా? ఏంటా న్యూస్? నేను ఇప్పుడు ప్రమాదం అరే, జరిగిన ఏంటిది? చోటే ఉన్నాను. కాలికో మార్టినెస్. నిన్న నైట్ తన కార్కి యాక్సిడెంట్ అయింది. గుద్దేశారు. ఎప్పుడు జరిగింది? అది జరిగే ముందు నాకు ఒక మెసేజ్ వచ్చింది. తను ఏం పంపించింది? నాకు తెలీదు. 8 గంటలప్పుడు. అసలు నీకు ఇది ఎక్కడి నుంచి దొరికింది? గాయ్స్, నిన్న 9 గంటలకు నేను దీన్ని చూశాను. అప్పుడు బార్లో ఒక ఆవిడ అదో రకంగా మాట్లాడింది. ఆమె డ్రింక్లో స్పైక్ని కలిపి తను చంపేయమంది. నాకేమీ అర్థం కాలేదు. తర్వాత ఆమె అడిగినట్టుగానే నేను ఆ డ్రింక్ ఇచ్చాను. ఒకవేళ ఛాన్స్ నిజమే చెప్తున్నాడు. తర్వాత టిఫోనియా ఉంది. కమ్ ఆన్ గాయ్స్, ఇలాంటివి కూడా నమ్ముతున్నారా మీరు? అది మాత్రమే కాదు. ఈ బ్రాడ్కాస్ట్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి ఇంట్లోనే ఉండండి. లాస్ట్ క్రిస్మస్ మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ద హాలిడే సీక్వెల్స్ అది మళ్ళీ వచ్చింది. ఫ్లో, నువ్వు ఓకే కదా? నేను బానే ఉన్నాను. కానీ ఇది బానే ఉంది. మళ్ళీ ఈ ఊర్లో ఉన్న ప్రజలంతా ఈ విషయాన్ని నమ్ముతారు. కనీసం ఇదొకటి నిజంగా ఉంది. ఓరి దేవుడా! నేను దీన్ని చెప్పట్లా, దీన్నెవడో పిచ్చోడు రాసుంటాడు. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ చనిపోయింది. దీని తర్వాత ఇంకెవరికి హాని కాకూడదంటే దీన్ని మనం కనిపెట్టాలి. నెక్స్ట్ నేను అదే చేయబోతున్నాను. టిఫ్ దయచేసి ఫోన్ పెట్టకు.
నువ్వెలా ఇక్కడికి వచ్చావు? హలో, దయచేసి ఫోన్ పెట్టకు. ఆ గేమ్ నిజం అనుకుంటాను. ఏంటి ఏం మాట్లాడుతున్నా? అంతా నిజమే. నువ్వు ఆ ఎల్ఫ్ ని చూసావంటే అక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఉన్న చోటుకి మేము వస్తాం, కానీ ఎక్కడికి వెళ్ళిపోకు, సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? ఒకటి, నేను బాగా హైగా ఉండాలి, లేదంటే అన్నిటినీ తీసుకో. టిఫనీ, మీరు దీన్ని నమ్మితేనే పనిచేస్తుందని తెలుసు కదా. హెల్ప్ నమ్మాలా లేక దెయ్యమే పడుతున్నాను నమ్మాలా? లేదు, అది మాత్రం కాదు. తనే కదా అలా చెప్పింది. కథ ప్రకారం చూస్తే ఎల్ఫ్ అంతా డాల్స్ లానే ఉంటాయి. ఊరికే వాగొద్దు. ఏమన్నా ఇప్పుడు? దీన్నే కథ అని చెప్పాను. పురాణానికి సంబంధించి న్యాయంగా ఉన్న వాళ్ళకి పుట్టినరోజుకి బహుమతులు వస్తాయంట. సరే, తర్వాత? ఇంకా ఆ బహుమతుల్ని మనం ఉంచుకోకూడదు. ఉన్న వాటిల్లోనే చాలా దారుణమైన 7 పాపాలని మార్చడానికే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క గిఫ్ట్ ఒక పాపమే. అది మాత్రమే కాకుండా నెరవేరింది కూడా. అది ఎవరి దగ్గరికి వెళ్తుందో వాళ్ళ ప్రాణాల్ని వదిలి తీరాల్సిందే. మీరిద్దరు నా చెవులో పువ్వు పెట్టాలని చూస్తున్నారా? చూడండి, ఇది ఒట్టి బొమ్మనే. ఏమి? నన్ను క్షమించు. మేరీ క్రిస్మస్. నేను చనిపోయానా? చనిపోయానా? ఇంకా లేదు. నేను నా పని చేసుకుంటూ ఉన్నా, అప్పుడే అక్కడ ఎల్ఫ్ని కుకీస్ని చూశాను. సరే, ఇదిగో, ఇక మీదట మేము నిన్ను చూస్తూ ఉంటాం. దీని తర్వాత కాసేనా బ్రతకటానికి ట్రై చేయి, సరేనా? హే, ఐ లవ్ యూ రా. మీ టూ. అప్పుడు తను ఆత్మహత్యకు ప్రయత్నించిందా? గాయ్స్, మనం ఈ నాటీ లిస్ట్ని సీరియస్గా తీసుకోవాలనుకుంటాను. హ, ఏది ఆ మూర్ఖత్వపు ఆట? అది ఒకటి గేమ్ మాత్రమే కాదు. ఛాన్స్ దాంట్లో ఎందుకు మనం నాటిగా ఉన్నామో రాయమని చెప్పాడు కదా. ఖాళీ నాటీగా ఉందని తన టెక్స్ట్ మెసేజ్లో చెప్పింది. ఏదో ట్రూత్ అండ్ డేర్ సినిమా చూసినట్టు ఉంది. ఏంటి దీంట్లో స్నాప్చాట్ ఫిల్టరే లేదు? లేదు, అది ఆ మూవీ లాగా అనిపించట్లేదు. ఇట్ ఫాలోస్ లాగా ఉంది. అన్ని సినిమాలు అలాగే రా తీశారు. అవన్నీ ఓకే డాన్. గాయ్స్, తను ఢీ కొట్టినా ఇంకా చనిపోలేదు. రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే క్యాలీ తమ్ముడిని ఢీ కొట్టింది తనే అయి ఉండాలి. నోర్మోయ్,
ఆ క్రాష్లో తన తమ్ముడు చనిపోయాడు కదా. నాకు తెలిసి తన ఆ లిస్ట్లో జేసన్ పేరు రాసుంటాడనుకుంటాను. దాన్నే గేమ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంది. నువ్వు చెప్పినట్టు ఉన్నా కూడా తనకెలా తెలిసింది? నాకు తెలిసి ఆ ఎల్ఫే కీ అయి ఉంటుందనుకుంటా. ఎల్ఫా? ఏది పడితే అది వాగుతారెందుకు? మన ఫ్రెండ్ చనిపోయింది, ఇప్పుడు ఇంకొకటి చావటానికి రెడీగా ఉంది. క్యాలీకి కార్ తోలడం రాదు, అలాగే టిఫిన్ ఎప్పుడు అంతే అని తెలుసు కదా. ఓ మై గాడ్. రాండీ, నా లిస్టుకి సంబంధించినంత వరకు లియానే నెక్స్ట్. మోనికా, నువ్వు టిఫానీతో ఇక్కడే ఉండు. మనందరం ఛాన్స్ని వెళ్ళి చూసి దీనికి ఒక ఎండ్ చూద్దాం. నో 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 నో, ఇలాంటి చెత్త పనులు చేయడానికి నన్ను పిలవద్దు. డాన్, చూడు, ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. మనం కలిసే ఉండాలి. అంతా చూసుకుందాంలే. సరే, అవన్నీ తీసుకుంటారా? ప్లీజ్ నాకొద్దు, థ్యాంక్స్. డ్రింక్ తీసుకుంటారా? చెప్పేది వినండి, చాలా బాగుంటుంది, తీసుకోండి సార్. ఏంటి చెప్పేది విను, డ్రింక్ తాగు. చెప్తున్నాను కదా, తాగరా. ఏమంటావు? తాగు. గైస్, అది నా ఇష్టం కాబట్టి మర్యాదగా నీ డ్రింక్ తాగు, సరేనా? తాగు, బాగా తాగు. తాగి జాలీగా ఓ మై గాడ్, కూర్చొని తాగు. ఓ మై గాడ్, నో 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 నో. నేను ఇక్కడ కూడా తీసుకొచ్చి నీ గుండెని నేను తినాలా? హే రాండీ, నువ్వేనా? కాలిన్, కాలిన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను క్షమాపణ అడుగుదామని కాల్ చేశాను. నువ్వు నా దగ్గరికి రావద్దు. చూడు, నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఇప్పుడు నా దగ్గరికి రావద్దు, కొంచెం దూరంగా ఉండు. ఓకే? ఏంట్రా వాగుతున్నావు? వద్దు, దయచేసి నా మాట విను, దగ్గరికి రావద్దు ప్లీజ్. నా దగ్గరికి రా, దగ్గరికి రా, నో, దగ్గరికి రా. కాదు, నేను దగ్గరికి రాను, దగ్గరికి రాను. నువ్వే కదా నాటి గాయ్. అంతే. రాండీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? రాండీ, ఛాన్స్, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు. లోపల ఏం జరుగుతుందో నాకు చెప్పాలి. ఆ పార్టీ అయిపోయి వచ్చిన కాడి నుంచి విచిత్రంగా మన ఫ్రెండ్స్ అందరూ చనిపోతున్నారు. కానీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు పెద్ద తప్పు చేశారు. చాలు, కాస్త ఆపుతావా నువ్వు? స్టాప్ చేయాలా? మీరు ఏమేం చేయాలనుకున్నారో అవి చేసే తీరాలి. మీకిక వేరే దారి లేదు. దాంకో లేరు. ఏం చేసినా సరే అది వెళ్ళిపోదు. ఆ లిస్ట్లో నెక్స్ట్ లేయానే ఉంది. ఛాన్సే లేదు. ఏమంటున్నావు? దాన్ని నువ్వు చూసావా? దేన్ని? ఆ ఎల్ఫ్నా? అవును, ఆ ఈస్టర్ బన్నీ. అవును అవును, ఆ ఎల్ఫే. చూసారా మీరు? లేదు. అయితే నెక్స్ట్ నువ్వైతే కాదు. కానీ టిఫినీ తర్వాత తనే ఉందని లిస్ట్లో ఉంది కదా. డాండీ నేమ్ అరెస్ట్ అయింది. ఏంటి?
మీరు రాసినవన్నీ చేశారు అంటే అది పూర్తయ్యేంత వరకు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటుంది. కానీ అది చేసేది చూడకపోతే తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆ ఎల్ఫ్ వచ్చి అది శాపానికి గురైంది. అది ఈ ప్రపంచానికి చెందింది కాదు. అది కాకుండా వైల్డ్ హంటే దాన్ని యూజ్ చేశారు. అదొక కుటుంబాన్ని చంపేసింది. దాన్ని ఒక చెస్ట్లోనే కనిపెట్టాం. ఆ తర్వాత అది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. అది నీకెలా తెలుసు? నాకు తెలుసు. సరే, ఓకే? అసలు దీన్ని ఎలా ఆపాలి? క్రిస్మస్ పూర్తయ్యాక నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత అంత పాతలాగా మారిపోతుంది. కానీ ఒక్కో సంవత్సరం ఎన్ని పేర్లైతే రాస్తానో ఆ పేర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా మారుతుంది. అప్పుడు నీకు దీని గురించి తెలుసు కదా? ఇది తెలిసే మమ్మల్ని అక్కడ నువ్వు తీసుకెళ్ళావా? నాకు వేరే దారి దొరకలేదు. సరేనా? ఇప్పుడు మీకు టైమే లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నా. మిమ్మల్ని షూట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, కూల్. గన్ను నీ నోట్లో పెట్టుకో ఛాన్స్. లేదు, దయచేసి నన్ను వదిలే. నువ్వు రూల్స్ ని బ్రేక్ చేసావు. ఇదే కదా మన రహస్యం. ఇలా చూడండి, మీరు చేసేది మీరు చూసే తీరాలి. దీన్ని మనం ఆపడానికి ఒక మార్గం కనిపెట్టాలి. మిగతా వాళ్ళని మనం వాన్ చేయాలి. సరైన సమయానికే వచ్చావు. ఎక్కడికి వెళ్ళావురా? సారీ చెప్పడానికి వచ్చావా? ఈ పనంతా నేను ఒక్కనే ఎంతసేపని చేస్తూ కూర్చోవాలి? బాధ్యత లేకుండా వస్తున్నావు. సారీ చెప్పావో నీ అంతు చూస్తాను. నీకు ఈ పని చేయడం ఇష్టం లేకపోతే ఎక్కడికైనా పోవచ్చు కదా. వినపడ్డం లేదా? ట్రెవర్, ఏమైంది? ఏమైందా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? మర్యాదగా వెళ్ళి నాకు బియర్ తీసుకురా. ఇదిగోండి. వచ్చేసారి ఓపెన్ చేసి తీసుకురా. ఎందుకు పనికిరాని దద్దమ్మ. ఇప్పుడు దీంతో నన్ను కొట్టాలనిపిస్తోందా? అనిపిస్తోంది కదా? ఏంటి? దీంతో నన్ను కొట్టు డాన్. కొట్టు, నన్ను కొట్టు. ఏం చేస్తున్నారు? కొట్టు. నా వల్ల కాదు. కొట్టు. నాకు గౌరవం ఇవ్వట్లేదు కదూ? గౌరవం ఇవ్వట్లేదు కదూ? ఇది నా ఇల్లు. నేను చెప్పినట్టు వినాలి. మర్చిపోయావా? చేతగారి దద్దమ్మ, నువ్వెందుకు పనికిరావు? ఇలా చేశానంటే
హలో 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 నేను మీకు 3వ కాల్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు. ఏ చోట కూడా తెలియడం లేదు. హలో హలో హ? నాటి లిస్టులో ఒక్కసారి పేరు వచ్చిందంటే క్లోవా, నేను తప్పు చేశాను. ఉన్నావా? ఏమైంది క్లోవా?
ఎవరక్కడ? ఆ గేమ్ మీద ఇప్పుడు నీకు నమ్మకం వస్తుందా? ఏమైంది? మనం ఇది చెయ్యొచ్చా? లేయా, మనకింక వేరే దారి లేదు. మన దగ్గర టైం కూడా లేదు. చివరిగా మనం దీన్ని చూద్దాం. ఈ చోటుకొచ్చి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పింది కదా. జరిగినదంతా చూస్తుంటే ఇది ఒక పిచ్చని నీకు అనిపించకుండా ఎలా తన నువ్వు నమ్ముతున్నావు? ఎందుకంటే నేను అలా అనుకోవటం లేదు. తను చెప్పిన దాన్ని మనం నమ్మటానికి మనం ఏమైనా పిచ్చిదనుకుందా? నా టర్న్ రాగానే నువ్వు కాస్త జాగ్రత్త. ఎందుకంటే నాటీ లిస్ట్లో నేను ఒక మోసమైంది రాశాను. ఓకే, అనవసరంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఆలోచిద్దాం. ఓకే. క్లారా, లోపలున్నారా? మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగటానికి వచ్చాం. ఇలా చూడవే మంగళవారి, ఇక్కడ అందరూ చనిపోతున్నారు. నువ్వు వెంటనే తలుపు తెరవలేదనుకో, గుణపం తీసుకొచ్చి దించేస్తాను. నా ఓపిక నశించే లోపు ముందు నువ్వు తలుపు తెరుస్తావా లేదా? ఇక్కడ మీకు ఏం లేదు. ప్లీజ్, నీ సహాయం మాకు కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ చనిపోతున్నారు. నేను దీన్ని ఆపలేను. ఎవరు ఆపలేరు. నీ దగ్గర ఉంది కదా, ఆ ఎల్ఫ్ ఒకటి ఉంది కదా.
ఇదిగో ఇదే అది. నాకిది అర్థం కావట్లేదు. ఇది ఎనోక్యంలో ఉంది. ఇదొక పాతకాలపు భాష. నీకది ఎలా తెలుసని నేను అడగను. నువ్వు దీన్ని చదవగలవా? ట్రై చేసి చూస్తాను. ఇది వాళ్ళు సెలబ్రేట్ చేసి ఉండకూడదు, కానీ అలా చేయడం వల్ల ఈకి కోపం తెప్పించారు. ఈ సెలబ్రేషన్ ఉంది కదా, నిజం నుంచి కాపాడడానికి ఇది క్రియేట్ అయింది. జీసస్ బర్త్డేనా? అందుకనే కదా మనం దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. లేదు, మనం ప్రాణంతో ఉండడం వల్లనే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. బిబికల్ మ్యాజీ, దానికి ఇంకొక అర్థం ఏంటంటే ముగ్గురు న్యాయమైన వాళ్ళు లేదంటే రాజులు, వాళ్ళే ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ లేదంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్. ఐడియల్స్ వీళ్ళంతా ఒకే గ్రూపు, వీళ్ళంతా ఫారెన్ చెందిన వాళ్ళు. జీసస్ పుట్టిన తర్వాత గిఫ్ట్తో వచ్చి వాళ్ళు చూసేవాళ్ళు. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ దీనికి ఒకే దారి. ఏమంటే మిగతా రోజుల్లో ఇందులో మాత్రమే ఆ మ్యాజిక్ గురించి చెప్పారు. ఇలా చూడండి, మాథ్యూలో ఏముందంటే వాళ్ళు ఈస్ట్ నుంచి వచ్చారనే ఇందులో చెప్తుంది, జూయిస్ని మహారాజుని చూడ్డానికి. కానీ ఎన్ని మ్యాజ్లు ఉన్నారులే, ఆ గాస్పెల్లా చెప్పలేదు. కానీ ఆ వెస్టర్న్ క్రిస్టియన్ డినామినేషన్ ఉందే, అది 3 ఉండాలని నిర్ణయించబడింది. ఆ 3 వాయిస్ మ్యానే కదా? అవును, కానీ ఎల్ఫ్కి ఏంటి సంబంధం? ఆ నంబరే ముఖ్యం. ఏమంటే ఆ స్టేట్మెంట్ ఉందే, అదే 3 గిఫ్ట్ తీసుకుని వచ్చారని. కానీ ఇన్నోకేన్ లాంగ్వేజ్లో 7 గిఫ్ట్ తీసుకుని వచ్చారని ఉందే. కీర్తన 72 భాగం 11లో ఏమన్నారంటే, ఉన్న అన్ని రాజులు కూడా అతనికి ముందు తలదించుకుంటారు. ఈ 7 ఎందుకు? గౌరవం, అధ్యాస, స్వార్థం, ప్రతీకారం, కోపం, సోమరితనం. 7 కూడా పాపం మాత్రమే కాదు, అన్ని మంచివి కూడా. అంటే ఇందులో మొత్తానికి 7 ఉన్నాయని చెప్తున్నావా? ఈ ఎల్ఫ్ని 2 ఉన్నాయి. హాలిడే రీబర్తా? అది దారుణమై ఉండొచ్చు. మీరు ఈ గేట్ వేని ఎలాగైనా కనిపెట్టి తీరాలి, ఆ ప్లేస్ని. ఆ పెట్టే ఈ ప్రపంచంలో ఉన్న బాధ అన్నిటినీ మీరు తీర్చాలి. ఇంకా నాటీ లిస్ట్ నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏమి హెల్ప్ ఉంది? నేను చెప్పాను కదా. ఏంటి? నేనేం చెప్పానంటే,
స్లాత్. అయ్యో ఛా! తనకి 20 సంవత్సరాలే అవుతుంది. జస్ట్ 20 years అమ్మాయిని తను. మనం సెలబ్రేట్ చేసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. అది ముఖ్యమైన ఈ సంవత్సరం అద్భుతం కోసమే, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాం. నా పిల్లలు నాతో మాట్లాడి కొన్నేళ్ళు అవుతోంది. ఇదంతా చూస్తుంటే నేను జీవితంలో మారనేమో అనిపిస్తోంది. 42 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరు కుటుంబంతో కలిసి ఉండలేరనిపిస్తోంది. అది నిజమే. కష్టపడకపోతే మనం సంతోషంగా ఉండలేము. నా పిల్లలు ప్రతి హాలిడేకి ఒక కార్డు లేదంటే టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారు. టెక్స్ట్ మెసేజా? అదేదో ఆవుకి చెప్పేటట్టు నాకు కూడా కార్డులు పంపిస్తున్నారు. అలా చూడు. లేదు, నిజంగానే ఎవరైతే క్రిస్మస్ అంటే చాలా ఇష్టం అని చెప్తారో వాళ్ళకి నా పరిస్థితి వచ్చేది కాదు. నేను ఈ గ్రూప్లోకి ఎలా వచ్చానంటే నా పిల్లల చేత ఫోన్ ఉపయోగించడం ఆపలేకే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే వాళ్ళొక కుటుంబంగానే లేరు. ఎందుకంటే క్రిస్మస్ అంటూ వస్తే టాయ్స్ గిఫ్టే ముఖ్యం అనుకుంటున్నారు. అది జీవితం కాదని చెప్పాలి. అది కూడా నిజమే. యా, ఈ సంవత్సరం పిల్లలు ఏం డిసైడ్ చేశారంటే నా మాజీ భర్తతో ఇంకా వాళ్ళ భార్యతో బయటికి వెళ్దాన్ని డిసైడ్ చేశారు. కానీ నేను ఇక్కడొచ్చి ఇరుక్కుపోయాను. శాంటాస్ హెల్పర్స్ లో ముఖ్యమైన ఈ సంవత్సరం మామూలుగా ఏం చేస్తారు అంటే పెయిన్తో బాధపడే వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. శాంటాస్ హెల్పర్స్ వచ్చి మీకు ఒక మంచి దారిని చూపిస్తారు. ఇప్పుడు ఈ హాలిడేస్ ని మీరు చక్కగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ హాలిడే సీజన్ లో సంతోషంగా ఉండడానికి ఇదొక అద్భుతమైన దారి. నీకేం కావాలేంటి? ఇలా చూడు, ఇదొక ప్రైవేట్ మీటింగ్. నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు ఇక్కడ రిజిస్టర్ నా చేయించుకోవాలి. దగ్గర ఒక చిన్న రహస్యం ఉంది. అదొక సీక్రెట్ అయిన శాంటా. కానీ ఏంటి అది ఎవరని నేను అసలు కనిపెట్టలేకపోతున్నాను. ఒకవేళ వాళ్ళు ఎక్కడుంటారా? అలా ఉండడానికి అవకాశాలున్నాయి. ఓ ఎస్, చూసారా? నాకు నా ఫ్రెండ్ కి క్రిస్మస్ అంటే ఎవరికి నచ్చదో వాళ్ళంటే అస్సలు మాకు నచ్చదు. అర్థమైందా? ఛాన్స్ ని కనిపెట్టడానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళొద్దు. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి.
వైల్డ్ హంట్లో నీ ఒక భాగంగా ఉన్నావు. నాటీ లిస్టులో నీ పేరు ఒక్కసారి వచ్చిందంటే మరి ఇంకేంటి?
హలో హేయ్ మేము ఇక్కడ మూసేసాం. వైల్డ్ హాంట్లో నువ్వు కూడా ఒక పార్టే. Oh, shit. మొదటి నుంచి ఇది మనమే నమ్మలేదు. జాన్ కూడా చనిపోయాడు. లిస్ట్ లో ఉన్న అందరి పేరుని స్క్రాచ్ చేశారు. అయ్యో క్లోవర్, ఇది క్రిస్మస్. హోరి దేవుడా, మనం ఆ పెట్టెని కనిపెట్టాలి. Huh.
మిమ్మల్ని ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. అదంతా వద్దమ్మా. ఏంటి సరేనా? ఆ లిస్టుని మీరు కనిపెట్టారా? ఎస్. ఒక స్పెషల్ అయిన చోటికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే ఇది క్రిస్మస్ టైం కదా. బండితి. అసలు మనం ఎక్కడేం చేస్తున్నాం? మీరు మాట్లాడకుండా నన్ను మాట్లాడిస్తే వచ్చిన పని త్వరగా అయిపోతుంది. ఆ నాటినిస్ట్ మిమ్మల్ని ఏమార్చేసింది. తర్వాత మీరిద్దరే దాన్ని అడ్డుకోవాలి చూసుకోండి. అది స్టార్ట్ అయిందంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇలా చూడు, మన దగ్గర టైం లేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలిపెట్టలేదంటే మేము ఆ లిస్ట్లో ఉన్నదాన్ని చేయాల్సిందే. ఆ ఎల్ఫ్ ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. రానివ్వండి, చూద్దాం. ఆ పెట్టి పక్కకు వెళ్ళండి, సరేనా? చెయ్యి కిందకు దించకూడదు. అసలు ముందు నువ్వెవరని చెప్పు. నాటిగా ఉండడానికి ఈరోజు చాలా కరెక్ట్ రోజు కదా. ఈరోజు పార్టీ వేగాన్ని కొంచెం పెంచుదామా? నిన్ను ఊరికి వదిలిపెట్టనే. క్లోవర్, లేగో, జాగ్రత్త. ఈ ఎల్ఫ్ ని ఆ పెట్టెలో పెట్టాల్సిందే. ఆ నాటి లిస్ట్ లేదు, లేదు. సమయం వచ్చేసింది. లేదు, లేదు. ఈ గన్నం తీసి హాలిడే రీబర్త్ ని నువ్వు చంపేయి. లేదు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు. క్లోవర్, క్లోవర్. ఓరి భగవంతుడా. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం లాగా ఇంకెప్పుడు రాదు. ఇది ఇది అయితే నువ్వేనా?
సరే, నాకు అర్థమవుతుంది